అదే విధంగా ఆయనకు మీలాగా రాజకీయం చేయడం రాదక్క. మీరు చెప్పింది కరెక్టే. మీలాగా రాజకీయం తెలిసి ఉంటే భూ కబ్జాలు చేసేటోళ్ళు, భూదందాలు చేసేవాళ్ళు, బట్టల కొట్టోళ్ళ దగ్గర, జ్యువెలరీ షాపుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేటోడు అక్క. అంతేకాకుండా ఊరూరా లిక్కర్ షాపులు పెట్టేటోడు, రాష్ట్రం దాటి కూడా లిక్కర్ స్కాములు చేసేటోడు అక్క. అందుకే ఆయనకు రాజకీయం తెలియదని మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఆయనకు రాజకీయం తెలుసుంటే ఇవన్నీ చేసేవాడక్క. అంతేకాకుండా ఆయన మాట మీద నిలబడు, లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు అన్నారు కదక్క. అవునక్క, ఆయనకు మాట మీద నిలబడడం రాదక్క. కాబట్టి ఆయన ఇచ్చిన మాట కోసం వెళ్ళి తండాలలో కూడా రోడ్లు వేస్తున్నాడక్క. ఆయన ఇచ్చిన మాట కోసము ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైతే ఆయన ప్రచారంలో ఇచ్చాడో అక్కడికి వెళ్ళి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడక్క. పాప ఆయనకు తెలియక మీలాగా మాట మీద నిలబెట్టేవాళ్ళు కదక్క. మీరు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు కదక్క, చేశారక్క మీరు. ఆ తర్వాత దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు కదక్క, మీరు ఇచ్చారక్క. ఆ తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ కోసుకుంటానన్నారు కదక్క, అది కూడా మీరు చేశారక్క. పాపం ఆయనకు తెలియక అలా ప్రజల కోసం అని చెప్పేసి రోడ్ల మీద వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడక్క. పాప ఆయనకు మీరు మాట మీద బాగా నిలబడతారక్క. పాప ఆయన నిలబడలేకపోయాడక్క. ఇంకొకటి